ఆగో ట్రాఫిక్ కానిస్టేబుల్ అన్న బెల్ట్ పట్టుకున్నట్టు పట్టుకున్నాడు కదా పామును. మరి ఈ పాము అసెంబ్లీలో పోయి సర్పజాతి సమస్యల మీద గలమిప్పుదాం అనుకున్నట్టున్నది. పాములకు ప్రైమ్ ఏరియాలల్లో మంచి పుట్టలు కట్టియాలి, మనుషుల దాడుల నుంచి రక్షణ కల్పియాలి, శాతగాని వృద్ధ పాముల కోసం సర్పాసరా పింఛన్లు ఇవ్వాలి, పాములకు రేషన్ కార్డులు ఇచ్చి నెలకు 10 గల ఎలుకలు, కప్పలు, పందికొక్కులు, గుడ్లు, బల్లులు, చేపలు, చికెన్ ముక్కలను ఆహారంగా అందియాలి, పాముల వైద్యం కోసం దవాఖాన్లు కట్టియాలి, పాములు గరిచినోళ్ళు పాములను చంపేస్తే వాళ్ళ మీద మర్డర్ కేసులు నమోదు చేయాలనే డిమాండ్ల చిట్టా పట్టుకొని అసెంబ్లీ మీటింగులకు పోయినట్టున్నది పాము. అసలే బడ్జెట్ మీటింగులాయే. ఇక ఇదే మంచి మోక. ఇప్పుడు పోయి అడుగుతూనే బట్టి సారు ఎంతో కొంత బడ్జెట్ తీసి ఇస్తాడనుకున్నదో ఏందో గాని పాముల జాతి ప్రతినిధిగా ఈ జరుగుగొడ్డు జంకు గొంకు లేకుండా అసెంబ్లీలో తిరుగుకుండా కానొచ్చింది. ఇక అసెంబ్లీలకు అనుమతి లేకుండా పోతే మనుషులనే లోపలికి రానియరు. ఇక పాము వస్తూకుంటారు. అప్పటికప్పుడు ఆడ డ్యూటీ చేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అని వచ్చి పామును దొరకబట్టి కస్టడీలోకి తీసుకున్నాడు. పాపం ఎన్ని కష్టాలు చెప్పుకుందామని వచ్చిందో ఇక ఇట్లా పోయి దొరికిపోయింది. ఇక ఇది కరిసే పాము కాదు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి అరిసే పని లేకుండా పోయింది.